చాలా మంది ఇంకొక క్వశ్చన్ అడిగేది ఏంటి అంటే పండ్లు, మనం తినే పండ్లలో ఐరన్ అనేది దొరుకుతుందా అని. యూజువల్ గా మనకి ఈ దానిమ్మ పండ్లు కానివ్వండి, మనకి బీట్రూట్ కానివ్వండి ఎర్రగా ఉంటాయి. ఇవి పిగ్మెంట్ వల్ల ఎర్రగా ఉంటాయి. వీటి వల్ల మనకి ఐరన్ అనేది లభించదు. కానీ ఇవి తీసుకోవడం వల్ల మనకి ఈ అదర్ విటమిన్స్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి ఉండడం వల్ల, ఈ మైక్రో న్యూట్రియంట్స్, ఈ న్యూట్రియంట్స్ ఉండడం వల్ల మనకి ఈ రక్తం అనేది మనకి బ్లడ్ ఫ్లో పెంచడానికి, మనకు అబ్జార్ప్షన్ కి కూడా ఈ ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంతేకాని వాటిలో ఐరన్ ఉండదు, కానీ వాటిలో ఉన్నటువంటి మినరల్స్ వల్ల, మైక్రో న్యూట్రియంట్స్ వల్ల మనకి బ్లడ్ అనేది మనకి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి రక్తహీనతలో వచ్చేటటువంటి ఫెటీగ్, గిడ్డినెస్ ఇవన్నిటిని తగ్గించడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించడానికి మనకి బీట్రూట్ కూడా చాలా మంచిది. అలాగే కొన్ని రకాల వెజిటేబుల్స్ లైక్ బ్రాక్లీ, తర్వాత స్వీట్ పొటాటో, కూరగాయలలో కూడా మనకి ఎక్కువ ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు మనము ఐరన్ ఫుడ్ తిన్నప్పుడు కాల్షియం మెడికేషన్స్ కానీ లేదా కాల్షియం సప్లిమెంట్స్ కానీ ఐరన్ ఫుడ్ తో పాటుగా మనం ఎప్పుడూ తీసుకోకూడదు. కాల్షియం ఐరన్ తో పాటు కంబైన్ చేసినప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఈ ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనము ఈ విటమిన్ సి అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ విటమిన్ సి అనేది మనకి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అన్నమాట. అంటే ఆమ్లా కానివ్వండి, లెమన్ నిమ్మకాయ కానివ్వండి, ఆరెంజెస్ కానివ్వండి, మనము ఐరన్ ఫుడ్ తినేటప్పుడు వీటిని మనము కంబైన్ చేసుకోవడం వల్ల మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనము అదర్ ఫుడ్స్ లైక్ టోఫు కానివ్వండి, రాజ్మా కానివ్వండి, తర్వాత కినోవా కానివ్వండి, ఇలాంటి ఫుడ్స్ కూడా మనము ఎవ్రీడే, అంటే మనం తినే ప్రతి ఆహారంలో కూడా మనము ఐరన్ కొంచెం కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఐరన్ అనేది పెరుగుతుంది. స్పెషల్లీ ఈ మధ్య ఫోర్టిఫైడ్ ఓట్స్ అనేవి కూడా దొరుకుతున్నాయి. సో ఇలాంటి ఆహారంని మనము ప్రతి మీల్లో కూడా యాడ్ చేసుకోవడం వల్ల, స్పెషల్లీ ఈ ఐరన్ డెఫిషియన్సీతో, అనేమియాతో బాధపడే వాళ్ళకి ఈ అనేమియాని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ.